బాధించిన వారు ఎటు నశించిపోయి వేలుచూడిన పట్టణం ఎటు నాశనం దుష్టుల దుడ్డుకరము మానవీయ హత్య చేత జనములను దూరంగా కొట్టిన ఏలికల రాజదండములు ఎక్కువ వెరగొట్టి. చాలా మూడవ వచనం చదువుతున్నాను, చూడండి జాగ్రత్తగా. మీ దగ్గర నాకు రెండవ వచనం చెప్పాలనుకుంది. ఇంకొక ట్రాన్స్లేషన్ పుస్తకంగా తెలుగైన మూడవ వచనం. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. ప్రార్థన. పరిశుద్ధులైన దేవాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇప్పటి వరకు నీ బిడ్డను వాడుకున్నాను. మరొక్కసారి నీ పేరాసులను సేవను కలుగు చేసి నీతో మాతో మాట్లాడి ఉద్దేశించిన మాటలు మాట్లాడి నీవు మాత్రమే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఉదయకాల సమయంలో కొంచెం నేను 5 వచనాలు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లైట్గా. అయితే ఈరోజు 3వ వచనాన్ని కొంచెం ఒక వ్యక్తి గురించి చెప్పి ముగిద్దామని ప్రేరేపించబడుతున్నాను. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి తమను బాధించిన వారిని ఏలుదురు. అసలు వాక్య ధ్యానాంశం ఏంటంటే ఈరోజు మాటలు ప్రతి ఒక్కరు గ్రహించండి. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని చెరలో పెట్టి వారిని మీరు ఏలుబడి చేస్తారంట. హల్లెలూయా. అంటే మాటలు వింటున్న వారిని దేవుడు దేని కొరకు పిలిచాడు, మీ పట్ల ప్రణాళిక ఏంటి అంటే మిమ్మలను ఏలికలుగా ఉండేందుకు పిలిచాడు, మిమ్మలను ప్రభువులుగా ఉండేందుకు పిలిచాడు. ప్రభు అంటే మన ప్రభు అనుకోవద్దు, ఏలికలు అధిపతులుగా ఉండేటందుకు పిలిచాడు. కానీ కొన్నిసార్లు మన పిలుపు ఇది ఉంటే మన బతుకంతా కూడా బానిసత్వం, మన బ్రతుకంతా కూడా దాసులుగా బ్రతుకుతూ ఉంటాం. తెలిసిన తర్వాత నీ పట్ల పిలుపు ఇది అని తెలిసిన తర్వాత మనం ఎలా ఉండాలి? మనకి భూ సంబంధంగా ఏది ఉన్నా లేకపోయినా పిలుపు కలిగిన మనస్సు మనకు వచ్చేసేయాలి, అట్టి హృదయం మనకు వచ్చేసేది. అవునా, నేను దేవుడి పిలుపులో ఏలికగా ఉన్నానా? దేవుడే నన్ను ఒక అధిపతిగా ఉండేటందుకు పిలిచాడా? అయితే నాకు ఈ లోకంలో ఏముంటే లేకపోతే, ఎవరు లెక్క చేస్తే లెక్క చేయకపోతే నేను ఏలికనే. ఫస్ట్ పిలుపు కలిగిన వారు ఈ మాటలు దేవుడు చెప్తున్నప్పుడు అండర్స్టాండింగ్లోకి వచ్చేసేయాలి, ఒక గ్రహింపులోకి వచ్చేసారు, ఆ మెంటాలిటీలోకి వచ్చేసారు. ఆ మెంటాలిటీని ఏం చేయాలంటే దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేసేయాలి. ఎప్పుడైనా దేవుడి ఉద్దేశంలో నీవు ఏమై ఉన్నావో తెలిసిన తర్వాత ఆ రూపంలోకి నీవు మార్చబడాలి. నీ అంతా నీవే మార్చబడటానికి ప్రయత్నం చేయాలంటే ఎవ్వరు కూడా నేను నమ్మరు. దేవుడి ఉద్దేశంలో నీవు ఎలా ఉన్నావు అని అంటే నీవు చెప్పినా అది జరిగిందాక. ఎందుకంటే అది లోకం ఎప్పుడు దేవుడి ప్రణాళికలను నమ్మదు, వెరితనంగా చూస్తూ ఉంటుంది. కాబట్టి మన దేవుడి ఉద్దేశంలో మనం చాలా ఉన్నతమైన వారు, అధిపతులుగా ఉండాల్సిన వారు, ఏలుబడి చేయాల్సినటువంటి వారు అనే సత్యాన్ని ఈరోజు గ్రహించాలి. అయితే మరి ముఖ్యంగా ఈరోజు ఎవరి మీద ఏలికలుగా ఉండేటందుకు పిలిచాడు దేవుడు? ఎవరి మీద ఏలికలుగా, ఎవరి మీద అధిపతులుగా, ఎవరి మీద ప్రభువులుగా ఉండేటందుకు పిలిచాడో ఈరోజు నా సత్యం గ్రహించాలి. ఉదయకాల సమయంలో ఇశ్రాయేలీయుల గురించి, ఇశ్రాయేలీయులు ఒకనొకప్పుడు ఐగుప్తుల చేత దోచుకొనబడ్డారు 430 సంవత్సరాలు. అది దేవుని ప్రణాళిక. అయితే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు అదే ఇశ్రాయేలీయులు ఐగుప్తులను దోచుకుని బయలుదేరారు గొప్ప ఆస్తితో. ఆమేన్. అలా తారుమారు చేసేసాడు దేవుడు. రెండవదిగా యోసేపు గురించి మాట్లాడటం జరిగింది. యోసేపును దేవుడే తన ప్రణాళికలో ఒక ఏలికగా ఉండేటందుకు పిలిచాడు. అయితే సమ జీవితం అంతా కూడా అతను ఏలిక కాదు, బానిస దాసునిగా బతికాడు. అనేక మంది అతన్ని బాధించారు. అయితే ఎవరెవరు బాధించారో వాళ్ళందరి మీద ఏలుబడి చేసేటట్టుగా దేవుడు తన జీవితాన్ని మలచి వేశాడు. ఏ దేశంలో
దేశానికి అధిపతి అయినాడు. ఏ అన్నదమ్ములు అయితే అతన్ని ఒక దాసునిగా బానిసునిగా తక్కువ చిన్న చూపు చూసి తను బాధించబడి అమ్మివేయడానికి కారణమయ్యారో వాళ్ళ మీద ఏలికగా ఏలికగా ఉండేటందుకు దేవుడు యోసేపును తన జీవితాన్ని బదిలించేశాడు. ఈరోజు మరొక గొప్ప భక్తుడి గురించి మాట్లాడడానికి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అయితే ఈరోజు నువ్వు గమనించాలి, దేనిని బట్టి నువ్వు బాధించబడుతున్నావో, ఎవరిని బట్టి నువ్వు బాధించబడుతున్నావో లేదా బాధించబడ్డావో వారందరి మీద ఎలా బాధించబడతాం? అన్యాయంగా, అకారణంగా బాధించబడి ఉంది. నీ కుటుంబ సభ్యుల్లోనైనా, నీ స్వజనులలోనైనా, లేదా నీ చుట్టుపక్కల ఉన్న వారిలోనైనా ఎవరి ద్వారానైనా నువ్వు బాధించబడి ఉంటే, ఏ పరిస్థితి ద్వారానైనా నువ్వు బాధించబడి ఉంటే వారి మీద నువ్వు ఏడుబడి చేయబోతున్నావు. హల్లెలూయా. అలాగే ఇంకొక సత్యం గమనించండి, నువ్వు ఏ పరిస్థితిని బట్టి బాధించబడుతున్నావో, బాధించబడ్డావు అంటున్నారు. చాలా మంది అనారోగ్య సమస్యల చేత బాధించబడతా ఉంటారు, దీర్ఘకాలికంగా బాధించబడుతూ ఉంటారు. నాకు కనపడుతున్నారు, ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు ఏది వచ్చినా అది ఒకనే ఉంటుంది, ఏదో ఒక సమస్య. ఫోన్లు ఎక్కువ ఫోన్లు వచ్చేది కూడా అదే స్వస్థత కొరకు, ఆస్తుపాస్తుల కొరకు ప్రార్థన చేయమనలే కానీ బతకటానికి స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి కదా అని ఎక్కువ ప్రేయర్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. జీవగ్రంథంలో దేవుని భక్తులు యేసయ్య సైతము రోగులను అనేక మందిని స్వస్థపరిచే విధానం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎవరైతే వ్యాధుల చేత బాధించబడుతున్నారో, బాధించబడ్డారో ఒక సత్యం గ్రహించండి, మీరు ఆ వ్యాధుల మీదే ఆధిపత్యం చేసేటువంటి స్థితిని దేవుడు, ఆ అభిషేకాన్ని, ఆత్మబలాన్ని, ఆ ధైర్యాన్ని దేవుడిని కలిగించబోతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు భక్తులు జ్ఞాపకం చేసి నేను దాటి ముందుకు వెళ్ళిపోతాను. పౌలులో ఒక అనారోగ్య సమస్య ఉంది, దేవుడు కావాలని అనుమతించాడు. అదేదో అకారణంగా వచ్చింది కాదు, తెలియకుండా వచ్చింది కాదు, దేవుడే తెలిసి ఉంచాడు. తనని బాధిస్తూ ఉంది, అది ఉంటే పరిచయం చేయలేను అని అనుకున్నాడు. దేవుడి సరిలో ఉమారు ప్రార్థన చేశాడు. అయితే అది దేవుడు తీసేయనన్నాడు, అది ఉంచాడు. అయితే దానికి మించిన కొరకు ఆయన ఇచ్చాడు, ఇస్తానన్నాడు, ఇచ్చాడు. దేవుడు ఆ మాట ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వ్యాధి ఉన్నదన్న సంగతిని మర్చిపోయి దేని కొరకు పిలిచాడో దాన్ని బట్టి పరిగెత్తాడు. అయితే పౌలు పరిచయంలో చూస్తే అతని ద్వారా జరిగిన స్వస్థత కార్యాలు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అతను దగ్గర హ్యాండ్ కర్చీఫ్ అనుకోండి, ఒక క్లాత్ చెమట తుడుచుకున్నటువంటి ఆ చెమట తుడుచుకొని అట్లా పక్కన పెట్టిన ఆ క్లాత్ లో కూడా ఏమిచ్చాడు? దేవుడి యొక్క అభిషేకం ఇచ్చాడు. అందుకని పౌలు దగ్గరికి సువార్తను ప్రకటించడానికి వచ్చిన వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు? పౌలు అందరికీ అందుబాటులో ఉండేవాడు కదా, ఇంకేం చేసేవాళ్ళు? ఆ క్లాత్ పట్టుకోగా వారికి హీలింగ్ జరిగిపోయేదట. హల్లెలూయా. అంతేందుకు, యేసు క్రీస్తు ప్రభువు యొక్క వస్త్రపు చెంగు మాత్రం ముట్టితే చాలు నేను బాగుపడతానని వచ్చిన ఆ స్త్రీ కూడా బాగుపడిపోయింది. పౌలు చెప్తున్నాను, తనలో ఒక అనారోగ్య సమస్య వచ్చింది. ఎందుకంటే ఆ అనారోగ్య సమస్యను జయించడమే కాదు, అటువంటి అనారోగ్య సమస్యలతో వచ్చినటువంటి వారి మీద ఆ బాధను కలిగి చేస్తున్న అపవిత్రాత్మల అధికారం ఇవ్వడానికి రెండవదిగా ఎలీషా ఉన్నాడు కదా, ఏలియా కాదు, ఎలీషా రెండంతల ఆత్మ కలిగిన వాడు. అతని ఒక మరణకరమైన వ్యాధి ఉంది, గొప్ప అభిషక్తుడే, మరణకరమైన వ్యాధితో చనిపోయాడు ఆయన. సో సేవకులైనా, భక్తులైనా, విశ్వాసులైనా, దేవుడిని నిష్ఠగా వెంబడించుచున్న వారైనా సరే, దేవుడి వాక్యానుసారంగా ఆత్మీయంగా నడుస్తున్నామని ఎంత గొప్ప అభిషక్తులైనా సరే, దేవుడు ఏదైనా అనుమతిస్తే ఓకే. ఎందుకు అనుమతిస్తారంటే దానిని ఈజీగా వారు జయించగలరు. ఆ స్థితిలో ఉన్న వారి మీద
దేవుడు అనుమతిస్తే అపవాదం వచ్చి వ్యాధులను కలుగు చేస్తూ ఉంటాడు కదా. ఆ అపవిత్ర వ్యాధులను కలిగి చేసే అపవిత్రాత్మలన్నిటి మీద అధికారం ఉండటానికి దేవుడు కొంతమందికి అనారోగ్య సమస్యలను అనుమతిస్తాడు. ఒక ముళ్ళులా మీరు ఒకవేళ ఏ వ్యాధితో ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు, కానీ దాని మీద మీరు ధ్యాస తీసివేసుకుంటే దాన్ని ఈజీగా జయిస్తారు. రానున్న కాలంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు మీ ఎదురు వచ్చినప్పుడు ఆ దేవుడు మీ ద్వారానే ప్రార్థన చేయించబోతున్నాడు, మీ ద్వారానే స్వస్థతలు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నేనా నా వలన అనొద్దు, అస్సలు మీ ద్వారా చేయించేది దేవుడు, మీ ద్వారా చేయించేది దేవుడు. చాలా మందికి పిలుపు తెలిసినాక వెళ్ళిపోతూ ఉంటారు, వెళ్ళిపోతే చాలా కోల్పోతూ ఉంటారు. సో నువ్వు దేని నిమిత్తం పిలువబడ్డావని ఆ సత్యాన్ని నువ్వు స్పష్టంగా గ్రహించాలి. అయితే దేవుడి రోజున మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎవరిని బట్టి నీవు బాధించబడ్డావో, ఎవరి ద్వారా నువ్వు తృణీకరించబడ్డావో వారి మీద నువ్వు అధికారిగా, ఇంకా చెప్పాలంటే నాయకుడిగా ఉండేటందుకు దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. బైబిల్లో చూస్తే మోషే భక్తుని జ్ఞాపకం చేసుకున్నాం ఈ సమయంలో. అసలు మోషే పట్ల దేవుని పిలిపేంటి, మోషే యొక్క జీవితం ఏంటి అన్నట్టు మనం చూస్తే మోషే పట్ల దైవ ప్రణాళిక ఒకటి ఉంది. అతను ఇశ్రాయేలు కొరకు మాత్రమే పుట్టాడు, తన కొరకు మాత్రం కాదు. మోషే ఇశ్రాయేలు జనాంగం కొరకు పుట్టినవాడు. మోషే ఇశ్రాయేలును విమోచించడం కొరకు, వారిని రక్షించడం కొరకు పిలువబడినవాడు. మోషే ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండడానికి పిలువబడినటువంటి వాడు. మోషే పట్ల పిలుపు ప్రణాళిక ఏంటి? ఒక ప్రవక్త, ఒక నాయకుడు, ఒక న్యాయాధిపతి. ఎవరి మీద? ఇశ్రాయేలీయుల మీదే, అన్యజనులు కాదు, ఇశ్రాయేలీయులు. అయితే ఈ ఇశ్రాయేలీయుల మీద నాయకుడుగా, అధిపతిగా, ఏలికగా, న్యాయాధిపతిగా, విమోచకుడిగా ఉండేటందుకు పిలువబడ్డ మోషే వెంటనే ఆ పదవిలో దేవుడు తను కూర్చోబెట్ట, వెంటనే ఆ పిలుపు ప్రకారం తను నడిపించాలి. ఆ పిలుపులో స్థిరపరచబడే ముందు కొన్ని పరిణామాలను మోషే రుచి చూడాల్సి వచ్చింది, కొన్ని బాధలను మోషే అనుభవించాల్సి వచ్చింది. కొందరి చేత మోషే బాధించబడాల్సి వచ్చింది, కొందరి చేత మోషే తృణీకరించబడాల్సి వచ్చింది, కొందరి చేత మోషే విమర్శించబడాల్సి వచ్చింది, కొందరి చేత మోషే అవమానించబడాల్సి ఉంది. ఆ కొందరు ఎవరో కాదు, ఇశ్రాయేలీయే. ఇశ్రాయేలు కొరకు పుట్టినవాడు, ఇశ్రాయేలు విమోచకుడిగా పిలువబడినవాడు, ఇశ్రాయేలు నాయకుడిగా ఉండాల్సిన వాడు. మొట్టమొదట తన ప్రయాణం ఎలా జరిగింది? తనకు 40వ ఏట వచ్చిన దగ్గర నుంచి అని అంటే, నేను అతని జీవితం అంతా చెప్పకండి, ఈ క్యారెక్టర్ దీని వరకు మాత్రమే నేను చెప్తున్నాను. 40 సంవత్సరాల పాటు తన జీవితం మంచిగా కొనసాగింది. ఫారో దగ్గర ఫారో ఉన్నాడు, ధనికుడుగా లగ్జరియస్ లైఫ్ గడుపుతూ. అయితే సడన్గా 40వ ఏట రాగానే దేవుడు తనకి బుద్ధిని కలిగించాడంట, గ్రహింపుని కలిగి చేశాడంట. ఏమని? ఇశ్రాయేలు నా సహోదరుడు అన్న సంగతి, నేను కూడా ఒక ఇశ్రాయేలీనే అన్న సంగతి తన 40వ ఏట గ్రహించాడట. తల్లి ఉద్యమాలతో పెంచింది, అన్ని చెప్పింది. అయితే తన పెరిగిన వాతావరణం రాజరికంలో కనుక ఆ బుద్ధి జ్ఞానం 40 వచ్చినాక లేదు. నా సహోదరుడు వీళ్ళేనటువంటి ఆ సంపూర్ణమైన గ్రహింపు రాలేదు. కానీ 40వ ఏట రాగానే ఇశ్రాయేలు నా సహోదరుడు, నేను వారి కొరకు ఏదైనా చేయాలి, అటువంటి ఆలోచన తన 40వ ఏట వచ్చింది. దేవుడు నిన్ను పిలిచినప్పుడు కరెక్ట్గా సమయం రాగానే, రైట్ టైం రాగానే ఆయన నీకు బుద్ధిని కలిగించి మరి తన ప్రణాళికలను తెలియజేస్తాడు. నువ్వు ఏమై ఉన్నావో ఆయన ప్రణాళికలో అది స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తాడు. రైట్ టైం వచ్చినప్పుడే అది గమనించాలి. నీకు ఏదైనా దేవుడి ప్రణాళిక గురించి తెలియజేస్తున్నాడు దేవుడు అంటే అస్సలు ఆ సమయం ఏసే కాలు పట్టుకుని వదలొద్దు, ఏసే సన్నిధిని విడిచిపెట్టొద్దు. ఆ సమయంలో ఇంకా ప్రాముఖ్యత
వచ్చాడు. నేను నా సహోదరులకు పిలువబడ్డాను. చిన్ననాటి నుంచి నా అమ్మ చెప్పింది కదా అని ఒక్కొక్కటి జ్ఞాపకము రావడం ఆరంభించింది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో మనకి చూస్తే మీకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం అనుకుంటా, ఆ రెండింటిలో చూడండి. అయితే ఏం జరిగింది ఇక్కడ అంటే ఆ టైంలో ఇంకా ఫారో దగ్గర ఉంటూనే ఉన్నాడు. గ్రహింపైతే వచ్చింది. ఒక సందర్భంలో ఒక్క ఉదాహరణ చెప్తాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు కనుక్కున్నాడు. ఇశ్రాయేలు ఒకడు, ఐగుప్తీయుడు మధ్య వాగ్వాదం వచ్చింది. అయితే మోషే ఆల్రెడీ నేను ఇశ్రాయేలు నా సహోదరుడు అని తెలిసింది కాబట్టి వెంటనే వెళ్ళిపోయి వాళ్ళిద్దరి మధ్య ఇద్దరు దూరేసి ఆ కొట్లాటలో ఐగుప్తీయుని చంపేసి ఇశ్రాయేలు కోసం, తన సహోదరుల కోసం ఐగుప్తీయుని చంపి పాతి పెట్టడం జరిగింది కోపంతో. రెండవదిగా అదే సమయంలో ఇశ్రాయేలీయుడు కొట్లాడుకుంటున్నాడు. ఇశ్రాయేలీయుడు కొట్టుకుంటూ ఉంటుంటే అప్పుడు కూడా మోషే వెళ్ళాడు. వాళ్ళిద్దరి మధ్య సంధి కూర్చడానికి, సమాధానపరచడానికి వెళ్తే ఈ మోషే ఇశ్రాయేలు ఐగుప్తు మధ్య జరిగినటువంటి ఆ వాగ్వాదాన్ని ఏం చేస్తాడో వీళ్ళు ఎరిగి ఉన్నారు. ఐగుప్తుని చంపిన సంగతి ఇశ్రాయేలుకి తెలుసు. ఈ మోషే వెళ్ళి ఇశ్రాయేలు ఇద్దరిని సంధి చేయడానికి చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అన్న మాట ఏమిటో తెలుసా? ఏమన్నారంటే, ఆహా ఆ ఐగుప్తుని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపడానికి చూస్తున్నావా? నీవేమి మాకు నీతులు చెప్పొద్దు. అక్కడి నుంచి ప్రారంభమైన మోషే పట్ల తునీకారము. అప్పటిదాకా రాజువాగునే, అప్పటిదాకా మంచిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు మధ్య సంధి కుదర్చడానికి బయలుదేరాడు మంచి మనస్సుతో, ఆ ఇశ్రాయేలీయే మోషేని ఏం చేశారు? తృణీకరించడం ప్రారంభించాడు. అది చూద్దామా? అపోస్తలుల కార్యాలలో మనం చూస్తే 7వ అధ్యాయం 23 నుంచి 29 వరకు, 23 నుంచి 29 వరకు చదువుకోండి. 27వ వచనం మాత్రం మనం ఇప్పుడు చదువుకొని ధ్యానించాలి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 27 చదువుదామా ఒకసారి? అన్యాయం చేసినవాడు, మా మీద అధికారిగా నియమించినవాడు నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపదలిచిన్నావా అని అతను మోషే ఆ మాట విని పారిపోయి విద్యాన దేశంలో పనిచేసి అక్కడే ఇక్కడ ఏమంటున్నారు ఇశ్రాయేలు ఏమంటున్నారు? ఇదే మనకి ముఖ్యమైనది. తన పొరుగువానికి అన్యాయం చేసిన వాడు, మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడు ఎవడు? ఇది ఎవరిని అంటున్నారు చెప్పండి? ఒక ఇశ్రాయేలీయుడు ఎవరిని అంటున్నాడు? మోషే. ఇది కావాలి. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలుస్తున్నాడో ఆ పిలుపు నీకు తెలిసినప్పుడు, ఆ పిలుపు ఇతరులతో చెప్పినప్పుడు కానీ చెప్పకపోయినా సందర్భానుసైతంగా నీ జీవితంలో ఒకటి ఎదురవుతుంది. గుర్తుపెట్టుకో, దేవుడు ఏదైతే పిలుపుతో పిలిచాడో ఆ పిలుపుకు వ్యతిరేకమైన మాటలు వినాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు కన్ఫర్మ్ చేసేసుకో. ఎందుకు? ఆల్రెడీ దేవుడు నీకు పిలుపు చెప్పేశాడు కదా. కానీ నీ చుట్టూ ఉన్న వారు ఏమంటారు? అక్కడి నుంచి నువ్వు ఇదా అని సాగరేపు ప్రారంభిస్తారు. అప్పుడు కన్ఫర్మేషన్. ఎప్పుడైనా వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. దైవ స్వరాన్ని, దేవుడి మనసుని ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. అప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది. నువ్వు ఇదే ఆరంభంలో నువ్వు అన్నారు అనకూడదు కూడా. లోకము నిన్ను ద్వేషించాల్సిందే. ఎందుకు? లోకంలో నుంచి దేవుడిని వేరుపరిచాడు కనుక. ఆరంభము కొంత సమయం ఎలా ఉండాలి? దేవుడు దేన్ని బట్టి వేరుపరిచాడో, దేని నిమిత్తం పిలిచాడో ఆ పిలుపును లోకము నీ చుట్టూ ఉన్నవారు వ్యతిరేకిస్తారు. ఇది నీ జీవితంలో జరుగుతుంది. అప్పుడు ఏమకూడదు? ఆల్రెడీ దేవుడు నాకు చెప్పాడు, వ్యతిరేకిస్తున్నాం, ఇది నా పిలుపు, ఇదే అనుకుంటా. ఇక్కడ ఏమంటున్నాడు?
ప్రారంభంలో నేను చెప్పాను, మోషే పట్ల దేవుడి ప్రణాళిక ఏంటి? ఇశ్రాయేలుకు నాయకుడిగా, ప్రవక్తగా, తీర్పరిగా, న్యాయాధిపతిగా ఉండేటందుకు దేవుడు పిలిచాడు. అధికారిగా, ఏలికగా దేవుడు పిలిచాడు. అయితే తనకి గ్రహింపు రాగానే తను ఎదుర్కొంటున్నటువంటి సమస్య చూడండి, తనకు వచ్చిన బాధ చూడండి, ఎవరి ద్వారా బాధ పెట్టబడుతున్నాడు చూడండి. ఒక ఇశ్రాయేలీనే అంటున్నాడు, నిన్నెవడు నా మీద అధికారిగా పెట్టినట్టు నాకు వచ్చే తీర్పు తెచ్చడానికి? ఐగుప్తుని చంపిన నన్ను కూడా చంపుదాం అనుకున్నావా? నాకు అంతా తెలుసు. నిన్నెవడు నా మీద అధికారి? నువ్వెవడు వస్తుంది నా మీద అధికారం ఉంటాయి? నువ్వెవరు వస్తుంది నా మీద ఎన్నికగా ఉంటానికి? నువ్వెవరు వస్తుంది మా మధ్య తీర్పు తెచ్చడానికి? పేరు అంటున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? బాధతో, అమ్మో మీద కూడా నేను చంపిన సంగతి సరిపోయిందా, తెలిసిపోయిందా, ఆ మరో కూడా తెలిసిపోయేటట్టు, ఇంకా నేను ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తాను అనుకోని అంతే సభలో పారిపోయాడు. ఒక ఇశ్రాయేలు ద్వారా బాధించబడి మంచి చేయటానికి వెళ్ళి అక్కడి నుంచి ఏమైపోయాడు? పారిపోయి విద్యారణ్యంలో తలదాచుకుంటున్నాడు. అక్కడ కుటుంబం కట్టబడింది. అదంతా మనకు తెలిసినది. అట్లా ఒక మంచి స్థితిలో 40 సంవత్సరాలు పెరిగి దేవుని ప్రణాళిక తెలిసిన తర్వాత ఆ ప్రణాళిక ప్రకారం మూడవదాన్ని అడుగు ముందుకు వేసుకున్నాం. కానీ తన తోటి సహోదరులు ఏం చేశారు? తృణీకరించారు, బాధించారు, అవమానించారు, విమర్శించేసరికి మనస్తాపంతో బాధించబడిన వాడే, తృణీకరించబడిన వాడే మారిపోయాడు. మారిపోయిన తర్వాత 40 సంవత్సరాలు మన అరణ్య యాత్ర చేశారు. అరణ్యవాసం, ఒంటరితనం అనుభవించారు. తన లక్ష్య సైతంతా మర్చిపోయారు 40 years లో. అందుకే అంటాడు, తొలి 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 నా ఆని మగమైపోయింది అయ్యా, నోటు మంచి కలిగిన అంటాడు దేవుడితో. మొదటంతా ఎంతో విద్య కలిగినటువంటి వాడు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర పెరిగిన తర్వాత తన వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది, వే ఆఫ్ స్టైల్ మారిపోయింది, అన్ని మారిపోయాయి. ఎలా వచ్చాడు? ఒక దీనంగా అయిపోయాడు దేవుడి ఎదుట. అయితే 40 సంవత్సరాలు అలా అరణ్య యాత్ర చేసిన తర్వాత అంతా మర్చిపోతున్న సమయంలో 80వ ఏట మరలా దేవుడు తను పిలుచుకున్నాడు కదా, తను పిలుపులో ఉన్నాడు కదా, తన తప్పేమి కాదు కదా పాల్గొనడానికి. అయితే మరలా తను వాడబడే సమయం వచ్చినప్పుడు, దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ప్రణాళిక తెలియజేసే సమయం ఒకటి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత చెప్పినటువంటి వాటన్నిటిని బట్టి నడిపించే సమయం కూడా ఎలా ఉంటుంది? చెప్పిన వెంటనే పిలుపు ప్రకారం నడిపించాడు. చెప్పిన తర్వాత ఒక ట్రైనింగ్ లాంటి సిద్ధపాటు లాంటిది ఉంటుంది. మోషే 40 సంవత్సరాల మొత్తం పెరిగినది, లగ్జరీగా పెరిగాడు అన్నాడు కదా, రాజుగా పెరిగాడు కదా. ఇశ్రాయేలును నడిపించడానికి ఆ మనస్సు పనికి రాదు, ఆ స్థాయి పనికి రాదు. అది లోక దృష్టికి మంచి సామర్థ్యం కలిగిన వ్యక్తి కావచ్చు, చదువే కావచ్చు, కానీ దేవుడి పరిచయం చేయడానికి, దేవుడి ఆ ప్రజలు నడిపించడానికి ఈ లోక సంబంధమైన అర్హతలు పనికి రావు. దేవుడి దగ్గర ఒదిగి ఉండాల్సినటువంటి అర్హతలు కావాలి. అందుకే దేవుడు మోషేకు నేర్పించడానికి 40 సంవత్సరాలే ఆ పరిస్థితిలో ఉన్న నడిపించి ఆ వ్యక్తిగతంగా తను ఆ జీవన విధానాన్ని మార్చివేసి సిద్ధపరిచాడు. ఇక నా బిడ్డ నా ప్రజలను ఓర్పుతో సహనంతో నడిపించగలడు అని దేవుడు గ్రహించిన తర్వాత మరలా దర్శనం ఇచ్చి పిలుస్తున్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో అగ్నివలే పదవికి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. మోషే మోషే పేరు పెట్టి మరి పిలుస్తున్నాడు. నేను నీ పితరుల దేవుడు, నీ దేవుడిని పిలిచి అప్పుడు చెబుతున్నాడు, నీవు ఎక్కడి నుండి పారిపోయి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. నీ పట్ల నా పిలుపు ఇది. నీవు ఇశ్రాయేలును నడిపించడం కొరకు పిలువబడ్డావు. నీకు వాటన్నిటికీ కావాల్సిన సామర్థ్యం నేను అనుగ్రహిస్తానని దేవుడు పిలిచి మాట్లాడుతూ ఆయన నోటికి పలుకుతున్న మాటలు ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయుడు మొదట ఏ పదాలు పలికి తృణీకరించాడో, బాధించాడో అవే పదాలు మోషేకు దేవుడే మాట్లాడుతూ వెనక్కి పంపిస్తా ఉన్నాడు. చూద్దామా? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 35వ వచనం
చదవమ్మా. 7:35. అధికారిగాను నిర్భయగాను నిన్ను నియమించిన వాడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగాను నియమించుకున్నాడు. ఎవరు పంపారమ్మా? మనిషి ఏమన్నారు? ఫస్ట్ సహోదరులని చెప్పబడుతున్న వాళ్ళు ఏమన్నారు? నిన్నెవరు పెట్టారు మా మీద తీర్థరిగా? నిన్నెవరు పెట్టారు మా మీద విమోచకుడుగా? నిన్నెవరు పెట్టారు మా మీద అధికారిగా? నువ్వెవరు మాకు చెప్పడానికి అని అన్నాడు. నేను చెప్పాను, దేవుడు ఏ పిలుపుతో పిలుస్తాడో మొదట నువ్వు ఎదుర్కోవాల్సింది, బాధించబడాల్సినది దానికి వ్యతిరేకమైన మాటల ద్వారా, దానికి వ్యతిరేకమైన పరిస్థితుల ద్వారా నడిపించబడాలి. ఆ నడిపించబడటం కూడా దేవుడు అనుమతిస్తాడు. వాటి మధ్యలో నిలబడాలి, సహించాలి. ఆ తదుపరి ఏం చేస్తాడు? ఇలా మాట్లాడతాడు, అంటున్నాడు, ఆ అధికారిగా తీర్పరిగా నిన్ను నియమించిన వాడు ఎవరన్నారు కదా. నేను అధికారిగా, తీర్పు తీర్చే వ్యక్తిగా, విమోచకుడిగా, రక్షకుడిగా, ఇశ్రాయేలు ఏలుబడి చేసే నాయకుడిగా నేను అధికారం ఇచ్చి పంపిస్తున్నాను. ఇప్పుడు నీవెల్లో వారి మీద పరిపాలన చేయి. నువ్వు ఏది చెబితే అది వారు వినాల్సిందే, వారు లోబడాల్సిందే. నీ మాట వినకుండా, నీ మాట లోబడకపోతే నా మాట కూడా లోబడనట్లే వారి సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు అని పంపించాడు. ఇప్పుడు చెప్పండి, మోషే ఎవరి చేత తృణీకరించబడ్డాడో, ఎవరి ద్వారా బాధించబడ్డాడో తన సమీపం రాగానే వారి మీదే ఏదికగా, అధిపతిగా, ఒక ప్రవక్తగా, శాసించేటువంటి నాయకుడిగా వాడబడ్డాడు. మరణ 40 సంవత్సరాలు. ఏ సహోదరుల ద్వారా తృణీకరించబడి బాధించబడి 40 సంవత్సరాలు నలిగిపోయాడో, ఆ 40 సంవత్సరాలు మరణ దేవుడు తనకి ఇచ్చి వారి మీద పరిపాలన చేసేటట్టుగా, వారిని చక్కగా నడిపించేటట్టుగా దేవుడు మోషేను అత్యద్భుతంగా అభిషేకించి వాడుకున్నాడు. చాలా అద్భుతం. రెండవది వచ్చేసరికి, ఈ మోషే ఐగుప్తు దేశానికి వెళ్ళి ఇశ్రాయేలు మీద మాత్రమే అధికారం ఉండడానికి కాదు, ఎవరి మీద? ఇశ్రాయేలును బాధించుచున్న వారి మీద కూడా అధిపతిగా ఉండడానికి వెళ్ళాడట. బైబిల్లో మనం చూస్తే, తర్వాత చదువుకోండి, నిర్గమకాండం 3:7-11 వరకు చూస్తే దేవుడు మోషేతో అంటాడు, మోషే నిన్ను ఫరోకి దేవుడిగా చేశాడు. అబ్బా, మోషే ఫరోకి ఏంటన్నా? దేవుడుగా. ఆ పదం ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ఫరోకు దేవుడు నేనట్లేదు, అసలు ఏమంటున్నాడు? ఫరోకు దేవుడు నువ్వు అన్నాడు. అంటే ఫరో అక్కడ సాదృశ్యం దేనికి అంటే సాతానికి, ఐగుప్తు అన్యజనులు సాతానిక సమాజము సాదృశ్యం, ఫరో సాతానిక సాదృశ్యం. ఇంకా అర్థం కావాలంటే మీకు, ఇశ్రాయేలును బాధించుచున్నటువంటి వాళ్ళు ఐగుప్తీయులు ఫరోతో కలిపి. దేవుని ప్రజలను ఎవరు బాధిస్తారు అంటే అపవాది సంబంధులే, అపవాది చేత ప్రేరేపించబడి బాధిస్తారు. గుర్తించుకోండి, ఏ మనిషి అయినా వ్యతిరేకిస్తున్నా, తృణీకరిస్తున్నా, బాధిస్తున్నా దాని వెనక ఉంటుంది, వారు అపవాది చేత ప్రేరేపించబడి నిన్ను తృణీకరిస్తున్నారు, నిన్ను బాధిస్తున్నారు, నిన్ను విమర్శిస్తున్నారు అన్న సత్యం గమనించాలి. అయితే ఇశ్రాయేలు ఫరో ఐగుప్తుని బాధించిన దాన్నంతటిని దేవుడు చూశాడు. మోషే ద్వారా వారిని బాధించడానికి దేవుడు అక్కడ పంపించేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అంటాడు, మరో దేవుని ప్రజలను పంపించు, యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఆ యెహోవా ఎవరు అని అన్నాడు ఫస్ట్. మనకు తెలిసిన సంగతిలేగా, ఆ యెహోవా ఎవరు నాకు తెలియదు, నేను పంపను. సింపుల్ గానే చేశాడు. మోషే గురించి తెలియక, మోషే పంపిన దేవుడి గురించి తెలియక, ఎందుకంటే తనే దేవుడిని పరిపాలన చేస్తున్నాడు కదా ఐగుప్తీయులను. అయితే తరువాత దేవుడే కావాలని ఫరోను కఠినపరిచి మరి మోషే ఎవరో, మోషే పంపిన వాడెవరో తెలియజేశాడు.
ఈ ప్రేమ వ్యక్తపరచబడకపోతే మోషే ఎవరో తెలియదు, మోషే సామర్థ్యం తెలియదు, మోషే యొక్క విషయం తెలియదు, మోషే యొక్క దేవుడు ఎవరో కూడా తెలియదు. నిన్ను కొందరు విమర్శించకపోతే, కొందరు బాధించకపోతే, కొందరు తృణీకరించకపోతే తరువాత దేవుడు నీలో సామర్థ్యం మనకి తెలియదు. అది పొగడించబడటానికి ఎవరు అలవాటు చేసుకోగలరు? పొగడబడటానికి మనం అలవాటు పడకూడదు, పొగడతలకి అలవాటు పడకూడదు. దేవుడు ఏది అనుమతించినా మన వ్యతిరేకంగా రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడండి. దాంట్లో సంపూర్ణమైన వేలు దాచబడి ఉన్నాయి. దేవుడు అనుమతిస్తే మనందరూ మనం ఏం చేసేసుకోవద్దు. అవమానించు, నాకు మేలు జరిగిందా కానీ మేము తీసుకోవద్దా. అన్ఎక్స్పెక్టెడ్ గా అవన్నీ జరుగుతూ ఉంటాయి, జరిగినవండి. వాటిని బట్టి మనం సృష్టించాల్సిందే. వాటిలోని నీ మేలు, నీ ప్రయోజనం దేవుడు దాచి ఉంచాడు. నీ పిలుపుకు దగ్గర బహుమానము దాని రూపంలోనే బయటకు వస్తున్న సత్యాన్ని గ్రహించాలి. అయితే ఏ పరో చంపుతాడని భయపడ్డాడు. ఇందాక ఇశ్రాయేలు గురించి చెప్పారు. ఏ పరో చంపేస్తాడు, ఐగుప్తుని చంపాడని తెలిస్తే భయపడి పారిపోయి వచ్చాడు. ఒక చోట ఉంటుంది, ఇక్కడ అపోస్తల కార్యంలో వీరున్న మాట భయపడి వచ్చాడు. కానీ పాత నిబంధనలు చూస్తే ఫారో చంపేస్తాడేమోనని భయపడి పారిపోయాడు. ఎవరిని చూసి భయపడి పారిపోయాడో దేవుడు వాడికే దేవుడిగా అనుమతి చేశాడు. ఏ చీకటి శక్తులు, ఏ అపవాది క్రియలు దేవుడి పిలుపులో కొనసాగకుండా నిన్ను అడ్డుకుంటూ నిన్ను దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా జీవించడానికి ప్రేరేపిస్తున్నాయో, నీవు కనుక దేవునికి లోపడగలిగితే దేవుడు ఏం చేస్తాడు చెప్ప? వాటిని ఎదిరించే శక్తిగా, వాటిని అణిచివేసే శక్తిగా, వాటిని దేవుడికి ఉండేటట్టుగా దేవుడు మనల్ని స్థాపిస్తాడు. నా భార్య గురించి ఎవరో దాకా బిఫోర్ మ్యారేజ్ వరకు కూడా అపవాది నన్ను మాట్లాడుకున్నట్టు అడుగుతున్నాడు. వాడు చెప్పి నిన్న యాక్టింగ్ అన్ని బాగున్నట్టుంటాయి కదా, సినిమా విషయాలు ఫ్రెండ్షిప్ అంటే బాగున్నట్టుంటాయి కదా, అబద్ధాలు చెప్పడం బాగా ఇష్టం. వాడు చెప్పిస్తా ఉంటాడు. స్కూల్కి వెళ్ళలేదని చెప్పి ఇట్లా అపవాది వాడు ఎన్ని రకాలుగా తన స్వాధీనంలో తీసుకొని నన్ను బట్టి సంతోషించాడు. దేవుని యొక్క చూసావా నీ బిడ్డ, నువ్వు పేరు పిలిపించావు కదా అని అనుకుంటాడేమో. అయితే నేను వాడి బానిసను కాదు, వాడికి ఎలా ఉంచాడు? ఏకలా ఉంచేశాడు. అపవాది మీద ఏర్పడి చేయడానికి మనం పిలువపడతాం. అర్థమవుతుందా? చాలా మంది ఏంటంటే అపవాది కోసం ఏర్పాటు చేసిన దాంట్లో వెళ్ళిపోతున్నారు. వాడి మాటలు నమ్మి అమ్మాయి కాదు, అపవాది మాటలు నమ్మి దేవుడికి వ్యతిరేకంగా మారిపోతున్నారు. రోజున సైకోగా మారిపోతూ తమ ఇంటి వారిని మనం చూసారు కదా. ఒక యవ్వనస్తుడు బీటెక్ చదువులోను ఏం పోయాక తల్లి పీక కోసి చంపేశాడు. ఇటువంటి చాలా చాలా ఉంటున్నాయి. ఎవరి బిడ్డ పాడైపోతారు. ఎక్కువ వాడు యవ్వనస్తులను ఆకర్షించుకుంటున్నాడు, కుటుంబాన్ని పాడు చేస్తున్నాడు, వాడు ఆకర్షించుకుంటున్నాడు. ఆకర్షింపబడిన వారికి అర్థం కావడం లేదు. వాడు చెప్పినారా చేసేస్తున్నాడు, వారి ప్రేమ ప్రకారం చేసేస్తున్నారు. వాడికి బానిసగా మారిపోతున్నారు, వాడికి అబద్ధ అవసరాలు చిక్కుకోలేకపోతున్నారు. మనమైతే వాడి తంత్రాన్ని ఎరిగిన వారుగా ఉండి వాడి శక్తులను అందించడానికి మనము పుట్టాము. ఆ అధికారం దేవుడు మనకి ఇచ్చాలన్న సంగతి మనం గుర్తుపట్టాలి. అయితే ఇక్కడ ఏ పరువుకైతే భయపడి పారిపోయాడు ఆ పరువు దేవుడిగా చేసి పంపించాడు. మొట్టమొదట మోషేను నేలగా మాట్లాడే చీపుగా చూసినా ఒక్కొక్క సూచిక ఇక్కడ చేసే ప్రతి ఏం తెలిసింది? మోషే ఎవరో, మోషే అనుకున్న దేవుడు ఎవరో, మోషే ఎవరో తెలిసిన తర్వాత వారు దేవుడికి ప్రార్థన చేయట్లేదట, దేవుడిని మొక్కుకోవట్లా. ఎవరు మొక్కుకున్నాడు? నిర్గమకాండము 9వ అధ్యాయం 27-28 బాగుంటుంది, చదవండి. నిర్గమ 9:27-28. నేను ఈసారి పాపం చేస్తున్నాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా జనులను
చాలా ఏమంటున్నాడు? బాబు మోషే పాపం చేసేసాడు. మనం పాపం చేసామని మన దేవుని దగ్గర ఒప్పుకుంటాం. ఇట్లాంటి మాటలు సహజంగా మనుషుల దగ్గర కూడా ఒప్పుకుంటాం. ఆ తర్వాత దేవుని దగ్గర మనం రహస్య దాచుకోకూడదు. ప్రభావ నీ పాపం చేసేస్తే నేను పాపి, నేను ఇలా కూర్చోకూడదు. ఎప్పుడు కూడా అదే వస్తా ఉంటుంది మనకి, నేను పాపం చేశాను. ఇక్కడ మోషే దగ్గరకు వచ్చి, మోషే నేను పాపం చేసేసాను, దయచేసి నాకు క్షమించు, అయిపోయింది అయిపోయింది, మీ దేవుడు ప్రార్థన చేయి మా క్షేమం కొరకు, మీరు ఏమి అడిగితే అది చేస్తాను కొలుస్తాను. ఫస్ట్ ఏమన్నాడు? యెహోవా ఎవరో మాకు తెలియదు, నువ్వెవరో తెలియదు. కానీ 10 అద్భుతాలు చేసిన తర్వాత, సూచన చేసిన తర్వాత ఫేరో ఏమైపోయాడు? మోషే దగ్గరకు వచ్చి ప్రాధేయపడుతున్నాడు, తన పాపను ఒప్పుకునే స్థాయికి వచ్చేసేసాడు. అంటే మోషే దగ్గర ఒప్పుకుంటే దేవుడి దగ్గర ఒప్పుకున్నట్టే అని ఫరోకు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఈ రోజున మనం గమనించాల్సింది ఏంటంటే, ఫరో మోషే దగ్గర ఆశ్చర్యకరమైన మాట, అయ్యా నన్ను క్షమించు, నేను పాపం చేశాను, మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి, మీ దేవుడికి నా గురించి ప్రార్థన చేయండి. అంతేకాదు మోషే గురించి ఫరో సైనికులు మాట ఫరోతో, అబ్బా ఈ ఇశ్రాయేలు మోషే మనకు ఉరిగా మారిపోయారయ్యా, ఇక మేము ఎందుకు వచ్చుకున్నాం? మోషే ఇశ్రాయేలు ఫరోకి ఐగుప్తుకి ఎలా మారిపోయారట? ఉరిగా. మనం సాతానుడికి ఎలా మారాలి? ఉరిగా మారాలి. మన అపవాద శక్తులకి ఎలా మారాలి? ఉరిగా మారాలి. మనలో మనల్ని ఒత్తిడి చేస్తున్న అనారోగ్య సమస్యలకు మనం ఎలా మారాలి? ఉరిగా మారాలి. తలనొప్పి వస్తే చర్చి మాటలో, కడుపులో నొప్పి వస్తే చర్చి మాటలో, బాగోకపోతే సన్నిధి, ఏమి జరిగిన సన్నిధి మారకూడదు. అప్పుడు ఏం చేసినట్టు? నీ అనారోగ్యం మీద నువ్వు పరిపాలన చేసినట్టు. నీ ఏ అనారోగ్య సమస్యతోనో ఏ యొక్క దేనికి పట్టు సన్నిధి కనుక మానేవనుకో, దానికి నువ్వు బానిసగా అయినట్టు. గుర్తుపెట్టుకోండి. డబ్బు కొరకైతే డబ్బుకు బానిస అయిపోయావు, అనారోగ్యాన్ని బట్టి అనారోగ్యమే నీ మీద డామినేట్ చేయడానికి ఒప్పేసుకుంటున్నావు. ఏ పెళ్లికో ఇంకేంటో కార్యక్రమానికి వెళ్తే వాటికి నువ్వు అమ్ముడుపోయావు, దాసులు అయిపోయావని గుర్తుపెట్టుకో. దేవుని సన్నిధి, దేవుడిని మనం కాచుకొని ఉంటుంటే నీలో పైకి వెళ్తాయి. ఏ పని నిమిత్తం కూడా దేవుని సన్నిధి మానకూడదు. మానేవంటే దేని నిమిత్తం మానేవు, ఎవరి నిమిత్తం మానేవు, వాళ్ళకి బానిసవు. అది ఒక రోజు నీకే ఉరిగా మారుతుంది. నీవు మారాలి ఉరిగా, అపవాదికి వాడి శక్తులకు పరిస్థితులకు. కానీ మనము అవి ఉరిగా మారకూడదన్న సత్యాన్ని గమనించాలి. మోషే ఫరోకి దేవుడిగా, అలాగే ఐగుప్తీయులకు ఫరోకి ఉరిగా దేవుడు చేశాడు. అంటే నీవు నేను మనం సాతానికి వాడి సమూహానికి ఉరిగా ఉండాలని దేవుడు పిలిచాడు. ఇది గురించి అపవాది వారి సమూహం ఎలా మాట్లాడుకోవాలి? అది అసలు ఆ స్థలానికి మనం పోయిందా, ఇక ఆ స్థలంలో నేను ఓడిపోతాను, అదిగో అది ఇప్పటికే వదిలేస్తున్నా, ఇదిగో ఆ వ్యక్తి మనం మార్చడానికి బయలుదేరిందా, అదిగో అక్కడ మనం మార్చడానికి బయలుదేరిందా, ఆ సంఘానికి వెళ్ళడానికి బయలుదేరదా, వస్తుంది ఆయన వస్తున్నారనంటే నేను ఇక ఓడిపోయినట్టే. ఈ నిర్ధారణలోకి అపవాది రావాలి. మనం అడిగి పెట్టగానే వాడు సర్దుకొని వెళ్ళాలి, కానీ మనల్ని సర్దుకొని వెళ్ళిపోయేటట్టుగా ఉండకూడదు. కాబట్టి ఒకరు గుర్తించుకోండి, నువ్వు ఎవరెవరి చేత బాధించబడ్డావో, ఎవరెవరి చేత తృణీకరించబడ్డావో, ఎవరెవరి చేత విమర్శించబడ్డావో, ఏ పరిస్థితుల ద్వారా బాధించబడ్డావో, వాళ్ళందరి మీద నువ్వు ఏ రీతిగా ఉండబోతున్నావు, ఆ పరిస్థితులన్నిటి మీద నువ్వు ఆధిపత్యం చెలాయించబోతున్నావని ఈ రోజున దేవుడు ఈ మాట ద్వారా సెలవిస్తా ఉన్నాడు. దేవుడు విన్నారా? ఎక్కడి నుండైతే మోషే పారిపోయాడో అదే స్థలానికి వెళ్ళిపోయి ఒక అధికారిగా చలామణి చేసి వచ్చేసాడు. ఎవరైతే నువ్వు మా మీద అధికారమా అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద అధికారిగా ఉండి వారిని నడిపించినట్టుగా దేవుడు చేసేసాడు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో పడదే చెప్తున్నాడు. ఎప్పుడు ఇన్ని కార్యాలు జరిగితే మన జీవితంలో మోషే ఎలా ఉన్నాడు దేవుడి సన్నిధిలో?
మోషే దేవుని పిలుపు గురించి ఎట్లాంటి గ్రహింపులు కలిగి ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 అట్లా చదువుకుంటూ వెళ్ళండి. మోషే యొక్క తాత్పర్యమే అక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే మోషే ఫరోకు దేవుడిగా చేశాడు. మోషే అంటే ఐగుప్తీయులకు ఉరిగా అయిపోయింది. అంతేకాదు విమర్శించినప్పుడు తన సహోదరు ఇశ్రాయేలు అధికారిగా ఉండేటందుకు మోషే అర్హుడిగా దేవుని ఎదుట నిలబడగలిగాడు. ఏమంటున్నాడు అక్కడ ఒక్క మాట చదవండి. హెబ్రీ 11:24 నుంచి తన తాత్పర్యం ఏంటి, దేవుని పిలుపు గురించిన ప్రత్యక్షత ఏంటి, ఆ ధ్యానం ఏంటి, సమర్పణ ఏంటి చూడండి. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన వేదని మరొక మాట ఎప్పుడు మామిడి అనిపించినట్టు అతను ప్రతిఫలంగా సృష్టించాడు. చాలా 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 అర్థమైందా? ఆ 2 వచనాల్లోనే మోషే యొక్క హృదయము దేవుడు చూసేసాడు. అతను ఎంత గొప్ప స్థితిని అనుభవించాడో గ్రహింపు కలిగిన తర్వాత తన సహోదరులుగానే చూశాడు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. దేవుని మాటకు లోబడ్డాడు. బలహీనుని అంటూనే దేవుని యొక్క తనను తగ్గించుకుంటూ తన స్వయం శక్తితో కాకుండా దేవుని యొక్క కృప ద్వారా దేవుని మాటకు లోబడుతూ దేవుని ప్రజలను నడిపించడానికి ముందుకు వెళ్ళాడు. అందుకే 40 సంవత్సరాలు నిర్విరామంగా ఏ నాయకుడు చేయనంత గొప్ప సేవ మోషే ద్వారా దేవుడు చేయించాడు. ఎందుకంటే మోషే కలిగిన సమర్పణ, త్యాగం, ఆ పటిష్టత, ఆ ప్రత్యక్షత. శ్రమ పడితే నేను దేవుని సేవలోనే దేవుని ప్రజల కొరకే దేవుని కొరకే అంటున్నాడు. శ్రమ పడటానికి ఇష్టపడుతున్నాడు దేవుని కొరకు, దేవుని పరిచయం కొరకు, దేవుని సేవలో. ఈ రోజున శ్రమ ఉన్నా అక్కడ ఏదైనా బాధ ఉన్నా నాకు వద్దు, ఎక్కడ సుఖం ఉందో ఎక్కడ కంఫర్ట్ ఉందో అక్కడికే వెళ్ళిపోతాం. ఈరోజు పరిచయం కొరకు చిన్న పని చేయమంటే అమ్మో నేనేంటి, నా స్థాయి ఏంటి, కుర్చీలు ఏంటి, బల్లలు ఏంటి, తొడవటం ఏంటి, కడగటం ఏంటి, కొట్టించుకుని నాన్సెన్స్ చందాలు పడటం ఏంటి. ఏమనుకున్నాం, ఇస్త్రీ బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళు. మాకు ధనం ఉంది, వెనక పలుకుబడి ఉంది. నేనేంటి అసలు ఈ ఎట్లాంటి చేసేది అన్న గొప్పలు ఉన్నారమ్మా ప్రపంచంలో. ఆ గొప్పలకు ఆత్మీయులని ఊదుకుంటున్న వాళ్ళే ఉన్నారు. కానీ దేవుని సంగతులు అల్పంగా చూస్తే మనమే అనుకూలం అయిపోతాం. లోకంలో చేసేస్తాడు దేవుడు. కానీ దేవుని సన్నిధిలో కానుకలు పడటం, కుర్చీలు వేయటం, ఈ శుభ్రం చేయటం, అబ్బా ఈ స్టేజ్ సంబంధించి ఇవన్నీ ఎవరో సేవకుల కొరకు చేయట్లేదమ్మా, దేవుని నిమిత్తం చేస్తున్నాం. ప్రతిదీ దేవుని కొరకు, దేవుని భాగ్యం చేస్తే మిమ్మల్ని భాగ్యంగా మార్చేస్తాడు దేవుడి లోకంలో. భాగ్యంగా మార్చేస్తాడు దేవుడు. పట్టించడం మామూలు కాదు. పరిచర్య దేవుడు అంటాడేసే పరిచర్య చేయించుకోవటానికి రాలా, పరిచర్య చేయడానికి వచ్చా. ఒక పక్క బోధిస్తూ ఒక పక్క చేసాడు ఆయన. మాకు దేవుడు పరిచర్య నేర్పిస్తా వచ్చాడు. చాలా ఇష్టం కూడా. అంటే దానిలో ఉన్న విలువ అర్థమైన తర్వాత ఇష్టం వచ్చింది మాకు. మీరు కూడా అది తెలుసుకోండి. ఎక్కడ దీవెన ఉంది, ఎక్కడ దీవెన, ఎక్కడ దేవుడు సంతోషిస్తాడు. ఇటువంటి మోషే కలిగినటువంటి ఈ సమర్పణ త్యాగపూర్తమైన మనస్సు మీరు కూడా కలిగి ఉంటే, దేవుని ఎడల మీరు మంచి హృదయం కలిగి ఉంటే ఏం చేస్తాడు? ఖచ్చితంగా రానున్న కాలంలో ఎవరి ద్వారా బాధించబడ్డారు, ఏ పరిస్థితుల వారు బాధించబడ్డారు, వాటన్నిటి మీద వాళ్ళందరి మీద ఏ రీతిగా ఉండేటట్టుగా చేసి మిమ్మల్ని ఘనపరస్థానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. వాక్యము అనంతర జీవితాల్లో దేవుడు దూరంగా పనిచేసి నడిపి ఆశీర్వదించుగా. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నేను స్తుతిస్తున్నాను. ఈ రోజున ప్రభా 2 వాక్యాల ద్వారా మాతో మాట్లాడిగా అయ్యా, మేము తెలుసు తెలియజేసిన ప్రతి అవిధేయత నీ సన్నిధి విషయం, పరిచయం విషయం మీరు ఆలోచించిన ప్రతి అయత్వమైన దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన, క్షమించండి తండ్రి. మీ విషయమై మేము ఏదో విషయంలో సహకరించడానికి మాకు మంచి హృదయాలను, ఆ మోషే లాంటి తండ్రి ఆ మనసు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు పెట్టిన వారు ఎందరైతే ఇప్పటి వరకు గత కాలంలో ఎవరెవరితో బాధించబడ్డారు, ఏ పరిస్థితుల ద్వారా
మార్చబడి తృణీకరించబడ్డారు. ఇదిగో ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చిన ఆయన ప్రభా వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థించి పొందినాము మా తండ్రి. ఆమేన్. కానుకలు సమర్పించుకున్నాం. చిన్న పాట పాడుతాం కదా. మేలు మరచిపోలేదయ్యా మా ప్రాణమంతవరకు విడచిపోలేదయ్యా. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మేలుడు నీవే మరచిపోలేమయ్యా. హల్లెలూయా. చూడగా ప్రకటనలో ముందుకు ప్రార్థన చేస్తాను. ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆరాధించండి. ఇక ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం సాయంకాల సమయం మీ బిడ్డల ద్వారా మాట్లాడారు. ఈ యొక్క ప్రేమ ఇలాంటిదో ఎంత గొప్పదో అది మనుషుల ద్వారా మనుషుల జీవితం ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్న గొప్ప కార్యాలు చేసే దేవుడిగా ఉన్నారు. ఏ విధంగా రాజులైన యాభై సమూహంగా అందరినీ ప్రవర్తించారు. పరిశుద్ధంగా సొంతైన ప్రజగా మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్న మనలో లేనప్పటికీ అందరినీ బాగా చేశారు. ప్రేమ ద్వారా కనికరం ద్వారా ఏ స్థుతులు తీసుకుంటున్నాం చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని స్థుతులు చెల్లించుకుంటున్నాం. చేస్తున్న పండుగలతో క్షేమాన్ని అనుగ్రహించండి. వారి ప్రభావ మీ సన్నిధి ఏ అవసరంలో క్షేమాన్ని జరిగిన దేవుడు వారి యొక్క ప్రతి అవసరత మీ యొక్క నామం మహిమేశ్వరంలో చెల్లించబడింది కనుక అలాగే ప్రభా బిడ్డల ప్రభా ఎవరెవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా మీ గాయపడిన హస్తంతో ఇప్పుడే వారిని ఆత్మని నిర్మించుకున్నాం. మీరు పొందిన పెద్దల చేత మాకు స్వస్థత కలుగుచుకున్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని క్షేమాన్ని గ్రహించుకుని పెట్టుకుంటున్నాం. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీకు మహిమకరంగా ప్రభా ఈ లోకంలో జీవించడానికి మీ యొక్క ఆత్మ సహాయంతో నింపి నడిపించండి. సమస్త ఘనత మహిమ ప్రభువు చెల్లించండి. మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసునామములో మీ ప్రియమైన మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలమైన నడిపించండి.